నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? రాము సార్ నా పేరు. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తా, చిన్న వ్యాపారం ఉంది నాకు. ఎట్లా నడుస్తుంది వ్యాపారం ప్రస్తుతం? ఇప్పుడు తక్కువ ఉంది వ్యాపారం అయితే, ఏం లేదు అసలు. ఇంతకుముందు అయితే బాగా జరుగుతుంది వ్యాపారాలు అయితేను. ఇప్పుడు జరగడం లేదు వ్యాపారాలు అయితే, డల్ అయిపోయినాయి వ్యాపారాలు అయితేను. రేట్ల పరంగా అప్పట్లో మీరు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా? ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా? అప్పుడు 10,000 రూపాయలు తీసుకొని పోతే ఒక ఆటోకి వేసుకొని వస్తాంటిమి. ఇప్పుడు 50,000 రూపాయలు తీసుకొని పోయినా ఒక ఆటోకి కానీ రావడం లేదు. రేట్లు పెరిగినట్లే కదా మనకి. ఇంకా ప్రతి దాని మీద రేట్లు అయితే ఉన్నాయి, ప్రతిదీ పెరిగింది. నూనె వస్తువుతో నుంచి పప్పు దినుసులతో మొత్తం టోటల్ అన్నీ పెరిగినాయి. మీరు ఒక షాప్ పెట్టుకోవాలి అంటే మీకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని పథకాలు అయితే ఉన్నాయి. ఆ పథకాలు ఏమైనా వర్తిస్తున్నాయి మీకైతే? మాకైతే ఏమీ వర్తించలేదు ఇంతవరకు. అయితే ఆ పథకాల గురించి చెప్పే వాళ్ళు లేరు. ఆ పథకాల గురించి మేము అర్జీలు ఇచ్చినాము, చేసుకోమని చెప్పి కొంతమంది మేము మీడియా ద్వారా తెలుసుకున్నాము. కానీ మాకు పెట్టినా కూడా రావడం లేదు మాకైతే. ప్రస్తుతానికి ఇది ఏం రావట్లేదు. ఏం రావడం లేదు. అప్లై చేశారా? అప్లై చేసాము, రాలేదు అసలు ఏది. మరి వ్యవసాయ పరంగా చూస్తే మీ ప్రాంతంలో నీటి సమస్య కానీ లేదా కరెంటు సమస్య కానీ ఏమైనా ఉన్నాయా? నీటి సమస్య ఉంది మాకు. కెనాల్కి నీళ్ళు వస్తే మాకు కొరకోల డ్యామ్ నుంచి నీళ్ళు వస్తాయి. మాకు నీళ్ళు వచ్చాయంటే నీళ్ళ కింద మా బోర్లు అన్నీ ఉన్నాయి. కెనాల్కి నీళ్ళు ఇచ్చినారంటే మాకు బోర్లు అన్నీ సదరాలు అయితే మాకు పంటలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మాకైతే ఇవ్వట్లేదు ఇప్పుడు. కాలుకి నీళ్ళే రాలేదు అసలు. కాలుకి నీళ్ళు ఏంటి సమస్య దానికి సంబంధించి? సమస్య మాకేం తెలుస్తుంది సార్. మాకు కాలుకి నీళ్ళు వస్తే మేము పంటలు పండించుకున్నాం అంతేనా. అక్కడి నుంచి మనకు వస్తే ఇంతకుముందు అయితే కాలుకి అయితే 3 నెలలు 4 నెలలు కాగా వచ్చే నీళ్ళు ఇప్పుడు 1 నెలగానే వదలలే అసలు. 1 నెల వదిలినా కూడా ఏదో కొద్ది వరకున్నా మేము పంటలన్నా సాగు చేసుకుంటాం. ఒక పంట సాగు చేసుకునే మనకు అవకాశాలు ఉంటాయన్నమాట. అసలు పంటలుగా సాగు చేయాలి మేము. ఇప్పుడు ప్రస్తుతం ఈ 5 ఏళ్ల ప్రభుత్వం చూశారు కాబట్టి ఈ పరిపాలన ఎలా ఉంది? గతంలో 5 ఏళ్ళు చూశారు కాబట్టి ఆ పరిపాలన ఎలా ఉంది? మాకు అప్పుడుండే పరిపాలన బాగుంది. మాకు ఈ పరిపాలన అయితే మాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే మాకు ప్రతిదీ రేట్లు పెరిగినాయి. కరెంటు బిల్లు, ప్రత్యేకంగా కరెంటు బిల్లు ఎంత వస్తుందంటే మాకు ఇప్పుడు ఇంతకుముందు మాకు 500, 600 వస్తుండే కరెంటు బిల్లు. మాకు మాకు కిరాణా షాప్, చిన్న కిరాణా షాప్కే 3,000, 4,000 దాకా వస్తుంది. చిన్న కిరాణా కొట్టుకి అంత వస్తుంది. చిన్న కిరాణా కొట్టుకే 3,000, 4,000 దాకా వస్తుంది. బిల్లులు కానీ ఉన్నాయి, మీకు చూపిస్తాయి ఇప్పుడే కానీ బిల్లులు కానీ మాకుతాను. అయితే ఇంకా మీ గ్రామానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయండి? ఇంకేమన్నా? చాలా సమస్యలు ఉన్నాయండి. చాలా సమస్యలు అయితే ప్రతి కాలనీకి ఉన్నాయి సమస్యలు అయితేను. ప్రతి కాలనీకి ఉన్నాయి. కరెంటు సంబంధించినట్టు ఉన్నాయి, రోడ్లకు సంబంధించినట్టు ఉన్నాయి, ప్రతి సమస్యలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎవరు ఇక్కడ? విశ్వేశ్వరరెడ్డి గారా? విశ్వేశ్వరరెడ్డి గారు ఉండేదండి. ఆయన అప్పుడప్పుడు వచ్చి నిత్యం జనాల్లో ఏమైనా తిరగడం జరుగుతుందా? ఇంతవరకు అయితే మేము ఆయన ఓట్లు వచ్చినప్పుడు మాత్రం చూసినా కానీ, మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు మాత్రం చూసినా కానీ ప్రత్యేకంగా వచ్చినది అయితే ఎప్పుడు చూడలేదు మేమైతే. అయితే ఈసారి పైన ఎవరు గెలవాలంటారు? పైన చంద్రబాబు నాయుడు రావాలా, మాకు కేశవాడిన మాకు ఇక్కడ గెలిచాలా, మా అన్న మినిస్టర్ కావాలని మాకు చాలా ఆశ ఉంది. మీ అన్న మినిస్టర్ని చూడాలని మా కోరిక అండి. ఎందుకండి కేశవ్ గారి మీద అంత అభిమానం? ఎందుకు మీకు అభిమానం ఉంది అంటే, అన్న ఉన్నాడంటే మాకు ప్రతిదీ మాకు దండా ఉంటుంది. మాకు అన్న గెలిచినాడంటే మాకు ఇంట్లో అనుకుంటే మాకు ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది రాదు మాకు. ఇంకా ఈసారి ఎంత మెజార్టీతో ఆయన గెలిచేదానికి ఆస్కారం ఉంది? 20,000 నుంచి 30,000 దాటిపోవాలని మా అంచనా ఉందండి. ఖచ్చితంగా 30,000 మెజారిటీ వస్తుందని మాకు గ్యారంటీ ఉంది. ఏం పెద్దమ్మ, బాగుండవా? ఏం పేరు? నా పేరు సునీతమ్మ. ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లున్నాయి మీ ప్రాంతంలో రాజకీయాలు? ఎట్లున్నాయి? రాబోయే పార్టీ ఏదని నువ్వు ఆశిస్తాండవు? నేను ఏం ఆశిలా, నేను గుళ్ళో ఒక క్లర్క్గా జాబ్ చేసుకుంటా, మా ఆయన జాబ్ చేసుకుంటూ ఉన్నాను. 25 ఏళ్ళు అయింది. 7,000 శాలరీ ఇస్తారు. అది ఆ 7,000 కూడా సంవత్సరం ఇలే నాకు ఈ వైఎస్ఆర్ పార్టీలో ఇలేదా? ఎందువల్ల అంటే ఇన్ని సంవత్సరాలు వచ్చింది, సడన్గా ఈ మధ్య ఎందుకు ఆపినారు? ఒక్క సంవత్సరం ముందున్న ఈ వాళ్ళంతా ఇచ్చినారు. బాబు సార్ అని ఉండే ఆయన సంవత్సరం ఇలా మళ్ళీ మమ్మల్ని ఎంత ఇది తిప్పలు పెట్టినారంటే అట్లా తిప్పలు పెట్టినారు. ఇంటి మీదకి వచ్చి కొట్టించేది, మనుషులు పంపించేది. అయ్యో, అంత జరిగిందా? మేము చాలా ఇబ్బందులు. ఇప్పుడు కూడా మాకు తప్పలే, ఇప్పుడు కూడా మాకు ఇబ్బందులు తప్పలే. ఎందుకు ఇంత పరిణామాలు చోటు చేసుకున్నా? దేనికి? ఇదేం లేదు, నేను నా సర్వీసు. మా ఆయన చనిపోయి 25 ఏళ్ళు అయింది. ఇంత పిల్లలు తీసుకొని నేను ఊరికి వచ్చినా. అయితే ఇంత కాల వ్యవధిలో ఎప్పుడు లేనిది ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఈ విధంగా చోటు చేసుకుంది? ఎందుకు పాప విషయంలో కూడా దెబ్బతీసినారు మమ్మల్ని. పాప విషయంలో కూడా దెబ్బతీసినారు. అంటే ఎందుకు మీరు అంత ఆవేదన వ్యక్తం చేస్తూ బాధపడుతున్నారు? ఎందుకు ఈ ప్రభుత్వ పరిపాలన మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? నేనేం నా పరిస్థితి నేను చెప్పగలుగుతున్నాను అంతే. నేనేం చెప్పగలుగుతాను? ఈ సంక్షేమ పథకాలన్నీ వచ్చాయి, మిగతావి ఏమన్నా? వచ్చినాయి. పెన్షన్ తీసుకుంటున్నాను. ఈ జీతాలవే సంవత్సరం ఇవ్వకపోయారు. ఇప్పుడు మళ్ళీ రమేష్ బాబు అని వచ్చినాడు. ఆయన వచ్చి 2 నెలలు అయింది. 2 నెలలది ఇచ్చేసినాడు.
2 నెలలు ఇచ్చేసినాడు. మొత్తానికి మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే బాగుంటుందని మీకు అనిపిస్తుంది, ఎటువంటి సమస్యలు లేకుండా? అన్న దగ్గర కూడా పోయి వచ్చినాం, సీనప్పన్న దగ్గర పోయి వచ్చినాం, లెటర్లు పెట్టుకున్నాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎక్కడ పోయినా నాకు న్యాయం జరగలే. నాకు కేశవన్నం పెద్ద పెద్ద పరిచయమే. నాకు గుడికి వచ్చినప్పుడు అల్లా కలుస్తుంటాను, ఇంటి దగ్గరికి పోయి కలిసిన, లెటర్లు పెట్టినా, కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా, ఎన్ని చేసినా మాకు కాలే. అట్లా విశ్వేశ్వరరెడ్డి కూడా అడిగారా? విశ్వేశ్వరరెడ్డి అన్నతో కూడా కలిసినాం, అన్నీ చేసినాం, లెటర్లు కూడా పెట్టేసినాం, ఆఫీస్కి పెట్టినాం. ప్రాబ్లం ఎక్కడ అసలు, ఏంటి ప్రాబ్లం? ఎవరు కూడా చేయకపోవడానికి గల కారణం ఏంటి? నా తరపున ఇంకో పిల్లోడిని పెట్టినారు అంతే, నా జాబ్ ఇంకో పిల్లోడు చేస్తున్నాడు. అది సగమే, 25 ఏళ్ళు అయింది, 7,000 ఇస్తారు. హాఫ్ అమౌంట్ ఇస్తున్నారు. నాదేం గవర్నమెంట్ పోస్టే, నా కమిషనర్ ఆర్డర్ ఉంది నాకు. నా లెటర్ తెచ్చి లోకేష్ బాబు వచ్చినప్పుడు కూడా ఇచ్చిన నేను లెటర్. గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆడ పోయి నేను లోకేష్ బాబుతో కలిసి లెటర్ కూడా ఇచ్చొచ్చిన సార్తో. ఇప్పుడు కుటుంబం గడవాలంటే కొంచెం కష్టంగా ఏమైనా ఉందా మీ ఒక్కరి వల్ల? ఇబ్బందిగా? నాకు 2 కొడుకులు, 1 కూతురు. పాపకు పెళ్ళి అయిపోయింది, 2 కొడుకులు ఉన్నారు పెళ్ళి వాళ్ళు. వచ్చే అమౌంట్ సరిపోవట్లేదు అంట. 7,000 అట్లా ఏమంటే మేము మర్యాదగా అట్లే బతుకుతుంటాం, ఏం తింటుంటామో వచ్చినది తీసుకొని బతుకుతుంటాం, పిల్లలు ఏదో చేస్తుంటారు అంతే. అయితే మీ సమస్యలు తీరాలంటే శాలరీ మటుకు నాకు 30,000 రావాలి నా శాలరీ. సరే, మొత్తానికి మీ సమస్య తీరాలంటే రాబోయే రోజుల్లో ఎవరు వస్తే మీ సమస్య తీరుతుందని? కేశవన్ వస్తే తీరుతుందని నా ఆశ. ఆశ, నా ఆశ, ఆ ధైర్యం, ఆశ. పోయి వచ్చిన నేను అన్నీ చేసిన, నా కోరిక, నేను దేవుడిని మొక్కేది కూడా అదే. ఎలక్షన్లు ఎప్పుడైతే నా పని ఎప్పుడైతుందని అదే ఆశతో, అదే కోరికతో ఉన్నా నేను. ఇక్కడ కేశవన్న గెలవాలంటున్నారు, మరి క్షేత్రస్థాయిలో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? పైన 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 చంద్రన్న రావాలా, జగనన్న రావాలా? చంద్రన్న రావాలా, చంద్రన్న వస్తేనే మాకు పనులు అయ్యేది. కానీ ఇక్కడ ఎవరు గెలిచారో? 3 లక్షలు అప్పు ఉంటే అప్పు పోయింది మాకు అప్పుడు ఒకప్పుడు. కానీ ఇక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళు పైన గెలవరు అని ఒక చిన్న ఇదైతే ఉంది, సెంటిమెంట్. అది ఎంతవరకు నిజమో ఈసారి ఎట్లా? మాకు సార్ వస్తేనే మాకు అవుతుందని నా ఆశ. ఇవి 5 ఏళ్ళు నాకు జీతాలు ఇవ్వకుండా నేను ఇచ్చేది టికెట్లు అమ్మనీయలేదు, నన్ను చాలా ఇబ్బందులు పెట్టినారు. అయినా నేను అన్నీ ఎదుర్కొన్నా. అట్లా కాదు, పైన చంద్రన్ వస్తారు అని అన్నారు, ఇక్కడ వచ్చి కేశవన్ వస్తారు అన్నారు. కానీ ఇప్పటి వరకు గతంలో ఎప్పుడో జరిగింది ఇది 1994లో. ఇప్పుడు ఈ 2024లో పైన కింద గెలిచేదానికి ఒకే పార్టీ ఆస్కారం ఉందా? ఉంది. నా ధైర్యం అది, నా ధైర్యం వస్తుంది, నా పని అవుతుందనే ఆశ, ధైర్యం అంతే. భగవంతుని కోరిక అదే, నాకు భగవంతుని కోరుతున్నాను నేను అదే.